జగన్ కు తుఫాన్ల గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఆదేశాలతో విద్యుత్ శాఖ 2 రోజుల ముందే అప్రమత్తమైందని గొట్టిపాటి తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే అతనికి ఇచ్చిన 5 సంవత్సరాలని ప్రజలంతా నమ్మకంతో 5 సంవత్సరాలు అధికారం ఇస్తే సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. అసలు తుఫానుకి పరామర్శలకు వచ్చిన రోజు కార్పెట్ వేసుకొని కాలికి మట్టి కాకుండా కార్పెట్ వేసుకొని ఎప్పుడైతే పరామర్శకు వచ్చాడో ఆ రోజే అతనికి రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో మనందరం కూడా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ హెచ్చరిక రాగానే తుఫాను ఇంకా 27, 28, 29 డేట్లో తుఫాను ఎఫెక్ట్ ఉండొచ్చు, మన ప్రాంతాలకి అప్రమత్తంగా ఉండండి అని చెప్పి 25, 26 తారీఖు నుంచే రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న అధికారులను కానీ ప్రజాప్రతినిధులు కానీ కేటర్ను కానీ పౌరులను కానీ అలర్ట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తుఫాన్లు ఇదే కాదు, గతంలో చాలా తుఫాన్లు ఎదుర్కొన్న అనుభవం ఉంది. మనకి విశాఖపట్నంలో గతంలో వచ్చిన తుఫాన్ని దాదాపు 200 కిలోమీటర్లు 180 నుంచి 200 కిలోమీటర్ల పైన ఉద్దుత్ తుఫాను ఆ టైంలో ఏ విధంగా అతను ఎదుర్కొన్నాడో ముఖ్యమంత్రి గారు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంట్లో ఉండి కూర్చొని మీరెళ్ళండి అని ఆయన స్వయంగా ఆయనే దిగి విశాఖపట్నంలో వారం రోజుల పాటు ఉండి ఏ విధంగా ఎదుర్కొన్న సంగతి మనందరూ తెలిసిందే. ముఖ్యమంత్రి గారికి వేరే వాళ్ళు